ఎవరక్కడ? మాట్లాడండి. ఎవరక్కడ? ఎవరది? ఈ లెటర్ మనం రమన్ అండ్ సన్స్ కంపెనీ వాళ్ళకు రిప్లైగా పంపించాలి. అందులో క్లియర్గా రాయండి వాళ్ళు ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయలు ఇంతవరకు పంపలేదని. ఒకవేళ ఈ 10 కోట్ల రూపాయలు మనకు నెక్స్ట్ మంత్ లోపు ఇవ్వకపోతే మనం అన్ని ఫ్లాట్స్ని మార్కెట్లో అమ్మేసుకుంటామని రాయండి. నువ్వెందుకు అలా విజిల్ వేస్తున్నావు? అసలు ఇక్కడేం చేస్తున్నావు? అసలు ఇదంతా ఏంటి? నీకు డబ్బు కావాలా చెప్పు. ఎంత డబ్బు కావాలి? మాట్లాడవేంటి? వద్దు 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 వద్దు. ఈ హత్య చేసిన వాడెవడో కానీ చాకుతో గట్టిగా ఒకే ఒక పోటు పొడిచాడు. బలవంతం ఉపయోగించి పొడిచాడు. అభిజిత్ వీడెవడో కానీ ప్రొఫెషనల్ కిల్లర్ అనుకుంటా. సరే, మనోడు ఇంత రాత్రి వరకు ఇక్కడ ఆఫీస్లో ఏం చేస్తున్నట్టు? సార్ ఆయన వర్క్ చేసుకుంటున్నారు. ఇంత రాత్రి వరకు వర్క్ చేస్తున్నాడు ఇతను? అవును సార్, ఇది ఆయనకు అలవాటే సార్. ఇంటికి వెళ్ళబోయే ముందు ఆయన నెక్స్ట్ డే పంపాల్సిన అన్ని లెటర్స్కి డిక్టర్ ఫోన్లో రికార్డ్ చేసి ఉంచుతారు సార్. నెక్స్ట్ డే నేను వచ్చి ఆ డిక్టర్ ఫోన్లో రికార్డ్ అయిన మెసేజెస్ అన్నింటినీ అన్ని లెటర్స్కి రిప్లై ఇస్తుంటాను సార్. ఇంకా వాటిని బేస్ చేసుకొని ఆయన అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేస్తుంటాను. ఏంటి మీరు చెప్పేది నిజమా? అవును సార్. ఒకవేళ ఇతను చనిపోయే ముందు ఆ టైంలో ఇతను లెటర్స్ రికార్డ్ చేస్తున్నాడేమో తన డిక్టాఫోన్లో. ఒకవేళ అదే జరుగుంటే ఆ టైంలో అన్ని సౌండ్స్ కూడా ఆ డిక్టాఫోన్లో రికార్డ్ అయి ఉంటాయి కదా. కానీ ఇంతకీ ఆ డిక్టాఫోన్ ఎక్కడెక్కడో పడి ఉంటుంది, జాగ్రత్తగా వెతకండి. దొరికింది, ఇదిగో నీ డిక్టర్ ఫోన్. ఈ లెటర్ మనం రమన్ అండ్ సన్స్ కంపెనీ వాళ్ళకు రిప్లైగా పంపించాలి. అందులో క్లియర్గా రాయండి వాళ్ళు ఇవ్వాల్సిన 10 కోట్ల రూపాయలు ఇంతవరకు పంపలేదని. ఒకవేళ ఈ 10 కోట్ల రూపాయలు మనకు నెక్స్ట్ మంత్ లోపు ఇవ్వకపోతే మనం అన్ని ఫ్లాట్స్ని మార్కెట్లో అమ్మేసుకుంటామని రాయండి. నువ్వెందుకు అలా విజిల్ వేస్తున్నావు? అసలు ఇదంతా ఏంటి? నీకు డబ్బు కావాలా చెప్పు. ఎంత డబ్బు కావాలి? మాట్లాడవేంటి? వద్దు 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 వద్దు. ఇదేంటి, ఎవరో విజిల్ వేస్తున్నట్లుంది. ఇప్పుడిక ఈ విజిలే మనల్ని హంతకుడి దాకా తీసుకెళ్తుంది. హంతకుడు ఎంతటి తెలివైన వాడైనా ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేసే తీరుతాడు. నాకైతే ఇక్కడ వాడు ఎలాంటి తప్పు చేసినట్టు కనిపించట్లేదు. ఈ టేపులో ఇప్పుడే ఓ ఏల సౌండ్ విన్నారుగా? అవును, ఇది చనిపోయిన వ్యక్తిది కానే కాదు. ఖచ్చితంగా ఇది ఆ హంతకుడిది అయి ఉంటుంది. సార్, హత్య చేసింది మగ వ్యక్తే. నీకెందుకు అలా అనిపిస్తోంది? ఇలా ఏల వేయటం మగాళ్లే చేస్తారు కదా. ఎందుకు అలా అని రాసి పెట్టారా సార్? ఈ విధంగా ఆడవాళ్ళు కూడా విజిల్ వేయగలరు. తను చెప్పేది కరెక్టే. ఓకే, నువ్వోసారి ఏలేసి చూపించు. ఇంకా అనుమానం ఏమైనా ఉందా?
హత్య చేసింది అమ్మాయి అయినా అయ్యుండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ట్యూన్ నేను ఇంతకు ముందెప్పుడు వినలేదు. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే రెగ్యులర్గా ట్యూన్స్ వింటున్నట్టు బాగా తెలుసున్నట్టుంది. అన్నీ కాదు, కానీ నేను మ్యూజిక్ విషయంలో బాగా అప్డేట్గా ఉంటాను. మ్యూజిక్ బాగా వింటాను నేను. కిషోర్ దాస్, ముఖేష్ గారు, రఫీ గారు, బాలు గారు, ఇంకా ఈ కాలపు రీమిక్స్లు వాటిని కూడా వింటాను నేను. ఏదేమైనా కానీ జోసఫ్, నువ్వు 100% ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు ఈ ట్యూన్ అసలు నేను ఇదివరకు వినలేదని? నేనెప్పుడు చెప్పాను నేను 100% కాన్ఫిడెంట్ అని? కానీ ఒకవేళ ఈ ట్యూన్ మీద ఏదైనా పాట వచ్చుంటే ఆ పాట కొత్తదే ఉండాలి, ఇంకా మార్కెట్లోకి వచ్చి ఉండకపోవచ్చు, లేదా ఒకవేళ బాగా పాపులర్ కాకపోయి ఉండొచ్చు. ఒకవేళ ఈ ట్యూన్ మీద పాట చేసున్నా చాలా మంది దీన్ని వినుండకపోవచ్చు. అయ్యుండొచ్చు. అయితే మన సస్పెక్ట్ ఎవరైనా మ్యూజిక్ ఎక్స్పర్ట్ అయ్యుండొచ్చు, లేదా ఎవరైనా లేడీ అయ్యుండొచ్చు, లేదా జెంట్ అయ్యుండొచ్చు. ఏదో ఒక మ్యూజిక్ కంపెనీలో తను వర్క్ చేస్తుండొచ్చు. అయితే మనం ఎలాంటి వ్యక్తిని కాంటాక్ట్ చేయాలంటే కొత్త మ్యూజిక్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని. నాకెందుకు ఈ ఐడియా బాగా నచ్చింది. మళ్ళీ వినండి. మీకేమైనా తెలిసిందా? బాగా కొత్త ట్యూన్ ఇది. ఎందులో అర్థం కావట్లేదు సార్. అసలు ప్రాబ్లం ఏంటంటే రోజుకొక కొత్త మ్యూజిక్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళెవరో ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకొచ్చేస్తున్నారు సార్. అందరి గురించి తెలుసుకోవడం కొంచెం కష్టం కదా సార్. ఇప్పుడేం చేద్దాం సార్? ఒక దారి ఉంది సార్. మీరు ఎఫ్ఎం రేడియో స్టేషన్కి వెళ్ళండి. వాళ్ళ దగ్గర కొత్త కొత్త మ్యూజిక్ ట్యూన్స్ నుంచి బాగా పాత మ్యూజిక్ ట్యూన్ల కలెక్షన్స్ ఉంటాయి. అది కాక మ్యూజిక్ కంపెనీలు కూడా వాళ్ళు రిలీజ్ చేయబోయే ఆల్బమ్స్ వాళ్ళ దగ్గరికి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళు రిపీట్గా వేసి బాగా పాపులర్ చేస్తారని. మీరు అక్కడికి వెళ్తే దీని గురించి తప్పకుండా తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, మీరిప్పుడు విన్న ట్యూన్ ఏదైతే ఉందో అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా హమ్మింగ్ చేస్తున్నప్పుడు గానీ లేదా ఆ ట్యూన్ గురించి మీకేమైనా తెలిసినా సరే మీరు వెంటనే నాకు కాల్ చేయండి 29845694 కి. ఇప్పుడు మీ ఫ్రెండ్ రజని మీకు అందిస్తుంది ఒక కొత్త సాంగ్ ని. అది విని మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో స్టే ట్యూన్డ్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా మాకు వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. యా, డెఫినెట్లీ. స్టాప్ చేయొద్దు ప్రణీత్. ఆ టేపును రన్ అవని మళ్ళీ మళ్ళీ విందాం. ఒకవేళ ఏదైనా క్లూ దొరుకుతుందేమో. మళ్ళీ ఒకసారి ప్లే చేయి. కెమెరా ఫోన్కి జై. ఎవరు మాట్లాడుతున్నారు కానీ ఏం అర్థం కావట్లేదు. కానీ నాకు అర్థమైంది అసలు కథ ఏంటనేది. ప్రణీత్, మళ్ళీ ప్లే చేయి. కెమెరా ఫోన్కి జై. కెమెరా ఫోన్కి జై. ఇప్పుడు అర్థమైందా ప్రణీత్? ఆ రాజేష్ హత్య జరుగుతున్న సమయంలో ఆ టైంలో క్యాబిన్లో ఎవరో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ రాజేష్ హత్య జరుగుతున్న సమయంలో ఆ టైంలో క్యాబిన్లో ఎవరో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. అవును, హంతకుడు వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆ డోర్ క్లోజ్ కావడానికి కాసేపు ముందే ఒక లో లెవెల్లో మాటలు వినిపిస్తున్నాయి, కెమెరా ఫోన్కి జై అని. నువ్వు చెప్పేది నిజమా? ఓకే, గుడ్ జాబ్ జోసఫ్. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉండు. ఓకే ఓకే అభిజిత్. ఏమైంది సార్? జోసఫ్ కా టేప్లో మరో క్లూ దొరికిందట. రాజేష్ హత్య జరుగుతున్నప్పుడు ఆ క్యాబిన్లో మూడో వ్యక్తి కూడా ఉన్నాడని మనోడు చెప్తున్నాడు. హలో సార్, ఇప్పుడే ఒక అమ్మాయి కాల్ చేసింది మాకు. తనకు ఈ ట్యూన్ గురించి తెలుసట.
ఎవరు అమ్మాయి? సార్ తన పేరు ప్రీతి అని చెప్పింది. ఇప్పుడు తను ఎక్కడుంది? సార్ తను బీట్స్ రికార్డింగ్ స్టూడియోలో ఉందట. ఇంకా అడ్రస్ ఏంటంటే రిచా బిల్డింగ్ 108 ఫస్ట్ ఫ్లోర్ అంధేరి వెస్ట్. ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, ఒకవేళ అర్ధరాత్రి వరకు ఇక్కడెవరైనా ఉండి ఉంటే వాళ్ళ ఆలోచనలు మాత్రం మంచివి కావు. అంటే దాని అర్థం? అంటే ఈ రూమ్లో రాజేష్ ఇంకా ఆ హంతకుడు కాకుండా ఎవరో వేరే వ్యక్తి ఉన్నారు. తనని ఆ హంతకుడు చూసుండడు, ఆ రాజేష్ కూడా చూసుండడు. చూసుంటే రాజేష్ హెల్ప్ కోసం తనని తప్పకుండా పిలిచేవాడు. ఆ మూడో వ్యక్తి రూమ్లోకి ఒకవేళ దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో వచ్చాడేమో. తను రూమ్లో ఎక్కడ దాక్కుని ఉండుంటాడు? ఈ రూమ్లో ఈ ప్లేస్లో మాత్రమే ఆ మూడో వ్యక్తి దాక్కోగలడు. ప్రణీత్, నాకేమనిపిస్తుందంటే రాజేష్ అక్కడ నిల్చొని ఉంటాడు, నువ్వు తనని హత్య చేయబోయే వ్యక్తివి. ఎలా హత్య చేస్తావు చూపించు. హంతకుడు ఖచ్చితంగా ఈ ద్వారం నుంచి వచ్చుంటాడు. రాజేష్ అక్కడ నిల్చున్నాడు. హంతకుడు రాజేష్ని ఇలా చంపేశాడు. ఆ మూడో వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడే దాక్కుని ఉంటాడు. వాడే ఆ హత్యని ఫోటో తీసి హంతకుణ్ణి బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడేమో. అందుకే వాడు మన దగ్గరికి రాలేదు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వాడిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళుంటాడు? మనం వాడిని ఎలా పట్టుకోవాలి? ప్రణీత్, ఈ ఆఫీసుని అంగుళం చెక్ చేయి. కమ్ ఆన్. ఎస్ సార్. సార్, ప్రణీత్, ఇలా చూడండి సార్, గ్లౌజ్. హంతకుడివే అయి ఉంటాయి సార్, లేకపోతే ఇక్కడ వీటితో ఏం పని? హంతకుడిదే అయ్యుంటే దీని మీద రక్తం మరకలు అంటుండేవి. ఇది కెమెరా ఫోన్ వ్యక్తిదే అయ్యుంటుంది. ఎక్స్క్యూజ్ మీ, ప్రీతి అనే అమ్మాయి ఎక్కడుంది? రూమ్ నెంబర్ 3. థ్యాంక్ యూ సార్, నేను చూస్తాను. మిస్ ప్రీతి. ఎస్ సార్. ఐఎమ్ సీనియర్ ఇన్స్పెక్టర్ అభిజిత్ ఫ్రమ్ సిఐడి. మీరేగా ఫోన్ చేసింది? అవును. కాస్త ఇలా వస్తారా? సార్, ప్రీతి. ప్రీతి, నువ్వు ఆ ఈల సౌండ్ని ఎక్కడ విన్నావు? సార్, నేను నిన్న రికార్డింగ్ స్టూడియోలో వర్క్లో ఉన్నాను. అప్పుడు నాకు ఆ ట్యూన్ ఇక్కడే ఎక్కడి నుంచో వినిపించింది. ఎవరు ఈల వేస్తుంటే చూసావు? అదే నా ఉద్దేశం, వాళ్ళని నువ్వు చూసావా అని. సార్, ఆ విషయం అయితే నాకు తెలీదు. యాక్చువల్లీ నేను ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తాను. పని మీద నేను స్టూడియోకి వచ్చి వెళ్తుంటాను. ట్యూన్ బాగుంది, అందుకే గుర్తుండిపోయింది. అది సరే, నీకేమైనా గుర్తుందా అసలు ఏ రికార్డింగ్ రూమ్ నుంచి ఆ సౌండ్ వచ్చిందో? లేదు సార్, అదైతే నాకు గుర్తులేదు. కానీ ఆ ట్యూన్ నేను ఎక్కడి నుంచో విన్నాను. మీరు ఆ సమయంలో ఏ రికార్డింగ్ రూమ్ లో ఉన్నారు? రండి, మీకు చూపిస్తాను.
సార్ నేను అప్పుడు ఈ రూమ్లో నుంచే బయటకు వచ్చాను. ప్రతి రికార్డింగ్ స్టూడియోలన్నీ సౌండ్ ప్రూఫ్ ఉంటాయి కదా? ఎస్ సార్. అంటే రికార్డింగ్ రూమ్ లోకున్న తలుపులు తెరిచేంత వరకు లోపలి సౌండ్ బయటికి రాదు, బయట సౌండ్ లోపలికి వెళ్ళదు, అంతే కదా? అవును. మరి నీకు ఆ ఈల సౌండ్ ఎలా వినిపించింది? సార్ నేను ఇప్పుడు ఒక కాల్ చేయాల్సి ఉంది, అందుకే నేను మొబైల్ తీసుకుని బయటకు వచ్చాను. అప్పుడే నేను ఆ ట్యూన్ విన్నాను. అంటే నువ్వు రికార్డింగ్ రూమ్ లోంచి బయటికి వచ్చి ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరో డోర్ ఓపెన్ చేశారు, అప్పుడు నీకు ఆ సౌండ్ వినిపించింది. అవును సార్. ఓపెన్ చేద్దాం. అచ్చం ఆ రోజులాగానే నువ్వు రికార్డింగ్ రూమ్ లోంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి నించో. ఎక్కడి నుంచి అయితే నువ్వు ఫోన్ చేసావో అక్కడ. మేం ప్రతి రికార్డింగ్ స్టూడియో డోర్ ని ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి ఈలా వేస్తాం. అలా చేస్తే నీకేమైనా గుర్తుకు రావచ్చు. హలో, నేను ఇప్పుడు రికార్డింగ్ స్టూడియోలో ఉన్నాను. సరే నేను బయలుదేరుతున్నాను. బాయ్. ట్యూన్ బాగుంది. సార్ సార్ గుర్తొచ్చింది, ఈ రూమ్ నుంచి ఆ ట్యూన్ వచ్చింది. ఆర్ యు షూర్? ఎస్ సార్, 100%. సార్ సిఐడి వాళ్ళకు రికార్డ్స్ చూపించడానికి నో ఎలా చెప్తాం సార్? ఈ రిజిస్టర్లోనే రికార్డింగ్ రూమ్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళ ఎంట్రీ ఉంటుంది సార్. నిన్న 4 నెంబర్ రికార్డింగ్ రూమ్ లో ఎవరి రికార్డింగ్ జరిగింది? ఇప్పుడు తను ఎక్కడున్నారు? ఎవరు మీరంతా? లోపలికి వచ్చారేంటి? మేమొచ్చింది మిమ్మల్ని కలవడానికే మిస్టర్ బాబా సైగల్. ఎక్స్క్యూజ్ మీ, అసలు ఎవరు మీరు? నేను ఏసీపీ ప్రద్యుమన్ని ఫ్రమ్ సిఐడి. సార్ రిహార్సల్స్ జరుగుతున్నాయి, మీకు కనిపిస్తుంది కదా సార్? అది మాకెలాగూ కనపడుతోంది. మీరు దయచేసి మాతో పాటు రండి. యు ఆర్ అండర్ అరెస్ట్. అరెస్టా? కానీ మీరు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు విజిల్ బాగా వేస్తారు కదా. ఏంటి? ఇది మీరు పాడిన కొత్త పాటే కదా? అవును, కానీ నా ట్యూన్ మీకు ఎక్కడ దొరికింది? హతుడు మిస్టర్ రాజేష్ దగ్గర. ఈ ట్యూన్ ని హంతకుడే హమ్ చేశాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఓ సార్, ఈ సాంగ్ ఇంకా మార్కెట్లో రిలీజే కాలేదు. పబ్లిక్ కూడా ఎవరికీ తెలియదు అసలు.
మీరు నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు కదా. ఇదిగో ఈ ట్యూన్ మీదే నేను ఈ సాంగ్కే రిహార్సల్స్ చేస్తున్నాను. ఆ విషయం ఏమి తెలుసుకోవాలనుకుంటున్నాం మిస్టర్ బాబా సైకల్. ఒకవేళ ఈ ఈల సౌండ్ మీకు మాత్రమే తెలుసున్నప్పుడు ఈ ఈలను హంతకుడు కూడా ఎలా వేయగలుగుతున్నాడు? సార్ అసలు మీరు అనుకునేదేంటి? నేను ఈ ట్యూన్ చేస్తున్నాను కాబట్టి నేనే హంతకుండానే? అది చాలా తప్పు సార్. నాకే కాకుండా ఇంకా చాలా మందికి ఈ ట్యూన్ గురించి తెలుసు సార్. ఇప్పుడే కదా మీరు చెప్పారు మీకు కాకుండా ఈ ట్యూన్ ఎవరికి తెలియదని. అవును చెప్పాను, నేనే చెప్పాను. పబ్లిక్ ఎవరికి తెలియదని. ఈ సాంగ్ ని కంపోజ్ చేసేటప్పుడు చాలా మంది అక్కడ వర్క్ చేస్తుంటారు. ఓ కంపోజర్, అరేంజర్, లిరిక్ రైటర్, టెక్నీషియన్, మ్యూజిషియన్స్. అప్పుడే ఒక కొత్త సాంగ్ రెడీ అవుతుంది. అయితే మీ దగ్గర ఎంతమంది వర్క్ చేస్తారు? సుమారుగా 5 నుంచి 6. అలాగా అభిజిత్, వాళ్ళందరినీ పిలువు. డాక్టర్ గారు ఏమైనా తెలిసిందా? అది తెలుసుకోవడానికే ట్రై చేస్తున్నాను సార్. కొంచెం త్వరగా చెయ్యండి. మీరు ఇంత స్పీడ్ గా వర్క్ చేస్తుంటే హంతకుడు ఇండియా నుంచి పారిపోయి దుబాయ్లో సెటిల్ అయిపోతాడు. జోసఫ్, ఈ కేసు నువ్వు త్వరగా సాల్వ్ చేసి డిపార్ట్మెంట్లో మంచి పేరు సంపాదించాలనుకుంటున్నావు. మీరేమైనా అనుకోండి, నిజమేంటంటే ఎవరైతే హత్య జరిగిన వ్యక్తి ఆఫీసులో దాక్కుని ఉన్నాడో వాడు హంతకుని ఖచ్చితంగా చూసుంటాడు. అందుకే వాడు కెమెరా ఫోన్ కి జై అని ఉంటాడు. ఎవరు అలా అనడం వల్ల నీకొచ్చే నష్టం ఏంటి? వాడు హంతకుని బ్లాక్మెయిల్ చేస్తుంటాడు. ముందుగా మనం ఈ వ్యక్తిని కనిపెట్టకపోతే వాడు హంతకుడితో చేయి కలిపేస్తాడు. అప్పుడు ఈ వ్యక్తి దగ్గర ఏవైతే సాక్ష్యాలున్నాయో అవి మాయమైపోతాయి. చూడు జోసెఫ్, హంతకుడు ఎంత తెలివి గలవాడైనా ఈ రాహుల్ చేతిని తప్పించుకోలేడు. పక్కా. అభిజిత్, అందరు సిద్ధంగా ఉన్నారా? ఎస్ సార్. వాయిస్ అనలిస్ట్ తన ఎక్విప్మెంట్ చెక్ చేసుకుంటారు సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ వైపు నుంచి ప్రాబ్లమ్స్ లేవుగా? లేదు సార్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ రెడీ. వెరీ గుడ్. నేను డిటెక్టర్ ఫోన్ నుంచి వచ్చిన ట్యూన్ విజిల్ని మనం ఇక్కడున్న వ్యక్తుల విజిల్ని ఫీడ్ చేసి విజిల్తో మ్యాచ్ చేసి చూడాలి. ఎవరి ఫ్రీక్వెన్సీ అయితే మ్యాచ్ అవుతుందో అతనే మీకు కావాల్సిన వ్యక్తి. గుడ్. అభిజిత్, ఇక మీరందరూ కూడా ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వెళ్ళాలి. మైక్ ముందు ఈల వెయ్యాలి. దాంతో ఎవరి ఈల ఆ ఈలతో మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తాం. ముందుగా మీరు రండి. మ్యాచ్ కావడం లేదు సార్. నో సార్, నో మ్యాచింగ్. ఇట్స్ ఓకే. ఏసీపీ గారు, మీరు నన్ను మా వాళ్ళందరినీ అనవసరంగా అనుమానించారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ మర్డర్కి నాకు ఎలాంటి సంబంధం లేదని. చూడండి సార్, ఈ ట్యూన్ గనక మీది కాకపోయి ఉంటే మేము మిమ్మల్ని అనుమానించే వాళ్ళం కాదు. అవును, మేము ఎలాగైనా సరే ప్రూవ్ చేస్తాం ఈ ట్యూన్కు ఈ మర్డర్కు ఉన్న సంబంధం ఏమిటో, హంతకుడు ఎవరన్నది కూడా. హలో డాక్టర్ గారు, ఏమైనా దొరికిందే? దొరికాయి అభిజిత్. ఈ వేలు ముద్దర్లో ఆ గ్లౌజ్ లోపల దొరికాయ్యా.
ఎవరు? బాబా సాగరవా లేక అతనితో పాటు వచ్చిన వాళ్ళవా? అదే మ్యాచ్ చేసి చూడడానికి ట్రై చేస్తున్నా. సారీ అభిజిత్, ఈ వేలు ముద్రలు ఎవరితో మ్యాచ్ కావట్లా. మరేంటి? కానీ కంగారు పడాల్సింది ఏమీ లేదు. నాకు ఆ గ్లౌజ్ లోపల చిన్న పరిమాణంలో ఉన్న పదార్థాలు దొరికాయి. ఇదిగో చూడండి, అవి ఇవే. ఎందుకు ఇవేంటి సార్? ఇవేవో తినే పదార్థాలే. అయితే ఆ వ్యక్తి గ్లౌస్ వేసుకోవడానికి ముందు ఏదో తిన్నాడు. నువ్వు చెప్పేది కరెక్టే ప్రణీత్, కానీ ఇవి తినాలంటే ముందు తను చేపగా మారాలి. చేప? మీరు అసలు ఏం చెప్పాలనుకుంటారు సార్? ఈ తినే పదార్థ ముక్కలు మనుషులు తినేవి కాదు, చేపలు తినేవి. అవి గ్లౌజ్లోకి ఎలా వచ్చి ఉంటాయి? అంటే మర్డర్ చూడటానికి ముందు ఆ వ్యక్తి చేపలకి ఫుడ్ పెట్టాడు అంటారా? అంటే దాని అర్థం ఆ వ్యక్తికి చేపలతో లేదా చేపలు పెంచే ట్యాంక్తో రిలేషన్ ఉండుంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి చేపలు కొని అమ్మే బిజినెస్ అయినా చేస్తుండాలి, లేక ఫిష్ ట్యాంక్ తయారు చేసి అమ్మే బిజినెస్ అయినా. ఒకవేళ తను రాజేష్ ఆఫీసులో ఉన్న ఫిష్ ట్యాంక్ని క్లీన్ చేసే ఉద్యోగం చేస్తున్నాడేమో. వాళ్ళ స్టాఫ్ని ఎంక్వైరీ చేద్దాం. ఆ ఫిష్ ట్యాంక్ని ఎవరు క్లీన్ చేస్తున్నారో తెలుస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వీఆర్ ఫ్రమ్ సిఐడి. సిఐడి వాళ్ళ? ఏంటి సార్ మీరు ఇక్కడ? యాక్చువల్లీ రాజేష్ గారి ఆఫీసులో ఫిష్ ట్యాంక్ ఒకటి ఉంది కదా, దాన్ని క్లీన్ చేయడానికి మెయింటైన్ చేయడానికి ఇక్కడ నుంచి ఎవరు వెళ్తుంటారు? రండి సార్, ఇప్పుడే చెప్తాను. రాజు, ఇది పట్టుకో. సార్, ఆ ఏరియాలో ముగ్గురు వర్క్ చేస్తారు మా వాళ్ళు. కిరణ్, రాణా, ఇంకా వికాస్. 23rd నాడు ఎవరు వెళ్ళారేంటో చెప్తారా? సార్, 23rdకి రాణా రాలేదు. వికాస్ 4 గంటలకు వచ్చాడు, కానీ తను రాజేష్ వాళ్ళ ఆఫీస్ అటెండ్ చేయలేదు. ఆ విషయం మీరెలా చెప్పగలరు? ఎందుకంటే మా వర్కర్స్ ఏ క్లయింట్స్ని విజిట్ చేస్తారో అక్కడ నుంచి వాళ్ళు క్లయింట్ విజిట్ రిసిప్ట్ తీసుకుంటారు. దాని మీద క్లయింట్ సైన్ పెట్టిస్తారు. ఓకే దెన్ ఆ మూడో వ్యక్తి, అతని పేరేంటి? కిరణ్. కిరణ్ అయితే చాలా రోజుల నుంచి రావడం లేదు సార్. ఎప్పటి నుంచి? అది 23rd నుంచి. కిరణ్, మనం ఏదైతే అనుకున్నామో అదే జరిగింది. ఇతను హంతకుడిని బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేశాడు, ఇతనే చనిపోయాడు. కాస్త ఇతని దగ్గర మొబైల్ ఉందేమో చూడు. రాజేష్ మర్డర్ సమయంలో బహుశా ఇతను తీసిన ఫోటో దొరుకుతుందేమో చూడు. ఇతని పాకెట్లో మొబైల్ లేదు. ఒకవేళ మర్డర్ చేసిన వ్యక్తే ఇతని పాకెట్లో ఉన్న మొబైల్ ఫోన్ ఎత్తుకుపోయాడేమో. ఒకసారి ఈ గదిని జాగ్రత్తగా సెట్ చేద్దాం. మనకు దొరికే ఛాన్స్ ఉంది, లేదా వేరే ఏదైనా క్లూ దొరకచ్చుగా. ఇదేంటి? ఇదేదో పేపర్ కటింగ్ లా ఉంది. వయస్సు 20 సంవత్సరాలు, హిందూ, సారస్వత్ కొంకనాస్థల్, ఒక ఇంటర్నేషనల్ బ్యాంక్లో మేనేజర్. మంత్లీ శాలరీ 45,000. ఇతనికి ఒక అందమైన తెల్లని ఎంఏ పాస్ అయిన వధువు. పోస్ట్ బాక్స్ నెంబర్ 3300. ఈ పోస్ట్ బాక్స్ నెంబర్ 3300, దీంతో ట్రై చేస్తే ఈ మనోజ్ అడ్రస్ ఏంటో తెలుసుకోవచ్చు. మిస్టర్ మనోజ్, మీకు ఈ కిరణ్ ఎవరో తెలుసా? ఇతను 3 రోజుల క్రితమే హత్యకు గురయ్యాడు. హత్య? సార్, నాకు ఈ వ్యక్తి ఎవరో తెలీదు. ఈ వ్యక్తి డెడ్ బాడీ దగ్గర మాకు మొత్తం న్యూస్ పేపర్ దొరకలేదు. మీ అడ్వర్టైజ్మెంట్ కటింగ్ మాత్రమే దొరికింది. దొరికితే నన్నేం చేయమంటారు? నేను కేవలం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చానంతే. ఒకవేళ దాన్ని చూసి ఎవరో ఏదో చేస్తుంటే హౌ డు ఐ నో? ఓకే, మీరు ఇప్పటి వరకు సంబంధం కోసం ఎంతమంది అమ్మాయిలు కలిశారు? సార్, కేవలం ఒక్కరిని. కొద్ది రోజుల క్రితమే నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను సార్. ఆ రెస్పాన్స్లు వస్తూనే లిస్ట్ ప్రిపేర్ చేశాను. కొంతమంది అమ్మాయిలను ఈ రోజు కలుస్తాను, ఇంకొంతమందిని రేపు. ఓకే, మీరు ఎవరెవరినైతే కలుస్తారో వాళ్ళని మేము చూడాలి. వాట్? యా, ఎందుకంటే వీళ్ళకి కిరణ్ మర్డర్కి ఏదైనా సంబంధం ఉందేమో ఎవరికి తెలుసు.
నమస్తే. నమస్తే, నేను మనోజ్ని. ఈయన బిగ్ బ్రదర్. నమస్తే. నమస్తే. అలాగే కూర్చోమ్మా. కూర్చోండి, మీరు కూడా కూర్చోండి. ఈమె ఇక్కడికి వచ్చిందేంటి? ఈమె ఇక్కడికి వచ్చిందేంటి? హాయ్. హాయ్ మనోజ్. అవును, నేనే మనోజ్ని. ఆహా. ఈయన నా పెద్దన్న. చాలా పెద్ద ఆటే ఆడావు నువ్వు. ఆట? ఎలాంటి ఆట? అదే ఆ సౌండ్తో, ఈల సౌండ్తో చాలా పెద్ద గేమే ఆడావు నువ్వు. నువ్వు పట్టుబడిపోతావని నీకు తెలిసిన వెంటనే నువ్వు మమ్మల్ని పిలిచి మమ్మల్ని బాబా సెహగల్ దగ్గరికి పంపించావు. నేనలా ఏం చేయలేదు సార్. నేను మీ అనౌన్స్మెంట్ ని రేడియోలో విన్నాను. అది విని నేను సిఐడి వాళ్ళకి హెల్ప్ చేద్దామని అనుకున్నానంతే. అచ్చా, మరి నువ్వు మనోజ్తో పాటు ఏం చేస్తున్నా? మనోజ్ ఆయన పెళ్లి కోసం యాడ్ ఇచ్చాడు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నానంతే. కానీ నీ అదృష్టం బాగోలేదు కదా. నీ పెళ్లికి సంబంధించిన యాడ్ ఏదైతే ఉందో అది మాకు ఎక్కడ దొరికింది అంటే నువ్వు మర్డర్ చేసిన పర్సన్ దగ్గర. సార్ అసలు ఎవరి మర్డర్ గురించి మాట్లాడుతున్నారు? నిన్నెవరైతే బ్లాక్మెయిల్ చేస్తున్నారో అతని మర్డర్ గురించి. ఎందుకంటే తను నువ్వు హత్య చేస్తుండగా చూశాడు. హత్య? నేనెవరిని హత్య చేయలేదు. మీరు నా మాటలు ఎందుకు నమ్మడం లేదు? నేను అసలు ఎవరిని హత్య చేయలేదు సార్. ఆ ఈల సౌండ్ గురించి నీకు తెలిసుండడం, పెళ్లికి సంబంధించిన యాడ్ కిరణ్ శవం పక్కన దొరకటం, ఆ యాడ్ చూసి నువ్వు మనోజ్ దగ్గరికి వెళ్ళటం అన్నది ఇదేమీ కోఇన్సిడెన్స్ కాదు. రాజేష్ ను హత్య చేసింది ఖచ్చితంగా నువ్వే. ఎవరా రాజేష్? ఆ బిల్డరేనా? అవును, తనని కూడా నువ్వే చంపేశావు. మిస్ ప్రీతి, మిస్ ప్రీతి, మేడం, మేము ఆడవాళ్ళని గౌరవిస్తాం. అందుకే మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. దాన్ని మీరు నిలబెట్టుకోండి. చెప్పు ప్రీతి, అసలు నిజమేంటి? చెప్పు ప్రీతి, అసలు నిజం ఏమిటో? నేనే రాజేష్ ని చంపాను. ఇక రెండవ వ్యక్తిని కూడా నేనే చంపాను. ఇద్దరిని నేనే చంపాను. ఎలా చంపావు? ఎలా చంపావు అని అడుగుతున్నాను. ఆ విషయం తెలుసుకుని ఇప్పుడు మీరేం చేస్తారు? నేనే చెప్తున్నాను కదా, వాళ్ళిద్దరిని చంపింది నేనే అని. ఎలా చంపావు? ఊరి పెట్టావా, కత్తితో పొడిచావా? ఎలా చంపావో చెప్పు. అడుగుతుంది నిన్నే, చెప్పు. ఎలా చంపావో నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నువ్వు ఎవరిని చంపలేదు కాబట్టి. నువ్వు ఎవరినో రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఎవరా పర్సన్? ఆ పర్సన్ కి నీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? చెప్పు. ఆయన మా నాన్నగారు. విన్నారు కదా మీరంతా, ఆయన మా నాన్నగారు. ఆయన. ఇంకా ఏం చెప్పమంటారు? నాన్న ఎక్కడున్నారు? సారు ఇంట్లో లేరమ్మా. ఇంట్లో లేరా? లేరు సార్.
అభిజిత్ వాడు పారిపోయినట్టున్నాడు. తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ విషయం మీకేమైనా చెప్పాడా? చెప్పలేదు సార్, కానీ వెళ్ళబోయే ముందు ఎవరికో ఫోన్ చాలా ట్రై చేశారు. ఎవరికి? ఆ విషయం అయితే తెలియదు సార్. ఎవరితోనూ మాట్లాడలేదు. చాలాసార్లు నెంబర్ డైల్ చేశారు, కట్ చేసేశారు. అలా 3-4 సార్లు చేశారు, తర్వాత వెళ్ళిపోయారు సార్. అంటే బ్లాంక్ కాల్ చేశాడా? రీడైల్ చేస్తే అది ఎవరి నెంబర్ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. హలో, ఇన్స్పెక్టర్ అభిజిత్ అండి, ఫ్రమ్ సిఐడి. ఇది ఎవరి నెంబర్ అండి? ఇది సంజయ్ కుమార్ గారి ఇంటి నెంబర్. విషయం ఏంటి సార్? నో, ఏమీ లేదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంజయ్ కుమార్ ఎవరు? తను బిల్డర్ రాజేష్ కుమార్ కి బిజినెస్ పార్ట్నర్. మా కష్టాలన్నిటికి కూడా కారణం వాడే. కానీ మా నాన్నగారికి వాడి పేరు వింటేనే కోపం వస్తుంది. అయితే మరి ఎందుకు ఫోన్ చేసి ఉంటాడు? చూస్తుంటే మరొకరు ప్రమాదంలో ఉన్నట్టుంది. సంజయ్ కుమార్. ఏం చేస్తున్నావు నువ్వు? నా జీవితంలో మిగిలి ఉన్న లెక్కలు పూర్తి చేస్తున్నాను. ప్లీజ్ ఆగకపోతే చంపేస్తాను. నేను వీడిని ప్రాణాలతో వదిలిపెట్టను. చీటింగ్ కేసులో నిన్ను కూడా అరెస్ట్ చేస్తున్నాం మిస్టర్ సంజయ్. ఆ ట్యూన్ చాలా బాగుంటుంది, ఎవరికైనా ఈజీగా గుర్తుండిపోతుంది. ప్రీతి దగ్గర విన్నాను, నేను కూడా హమ్మింగ్ చేయడం మొదలు పెట్టాను. జీవితంలో కష్టపడి రూపాయి కూడబెట్టాను, ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుందని. నేను ఆ డబ్బంతా రాజేష్ సంజయ్లకు ఇచ్చేశాను. అంతేకాదు, ప్రీతి పెళ్లి కోసం దాచిన డబ్బు కూడా వాళ్ళ చేతుల్లోనే పోశాను. కానీ ఆ దుర్మార్గులు నన్ను మోసం చేశారు సార్. నేను బాగా ఆలోచించి ఈ మోసగాళ్ల మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాను. వద్దు వద్దు. సరే, ఆ కిరణ్ అతన్ని ఎందుకు చంపావు? బ్లాక్ మెయిల్ చేసేవాడు సార్. ఏం చెప్పేవాడంటే, రాజేష్ని హత్య చేసేటప్పుడు ఫోటో తీశాడంట. తను నాకు ఫోన్ చేసేటప్పటికి నేను నా కూతురు పెళ్లి కోసం మ్యాట్రిమోనీ కాలం కట్ చేస్తున్నాను. వాడు ఏమన్నాడంటే, నాకు డబ్బు కావాలన్నాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఎలాగైనా సరే వాడిని చంపేయాలనుకున్నాను సార్. అందుకే వాడిని చంపేశాను సార్, వాడిని చంపేశాను. నన్ను క్షమించు తల్లి, నేను అస్సలు ఆలోచించలేదు. ఒకవేళ నేను పట్టుబడిపోతే ఒక హంతకుడి కూతుర్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని.